లోన్ రికవరీ ఏజెంట్ల యొక్క ఆగడాలు రోజు రోజుకి పెచ్చు పెరిగిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో రికవరీ ఏజెంట్ ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తాడంటే, ఆ ఇంట్లో మనిషి చనిపోయినా, లేదా ఆ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు గానీ, ఇలాంటి సందర్భాల్లో గూడా ఎవరు ఉన్నారు, ఎవరు లేరని చూడకుండా డైరెక్ట్‌గా రికవరీ ఏజెంట్ వారి ఇంటికెళ్ళిపోయి, మీరు ఈఎంఐ కట్టాల్సిన బ్యాలెన్స్ డ్యూ ఉన్నారు. ఆ ఈఎంఐ కడతారా? కట్టరా? అని చెప్పి భీష్మించి కూర్చొని వాళ్ళ ముందు రికవరీ ఏజెంట్ల నానా హంగామా చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో రికవరీ ఏజెంట్ల యొక్క ఆగడాలు పెచ్చు పెరిగిపోయి ఏం చెయ్యాలో తెలియనటువంటి దయనీయ స్థితిలో కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకున్న సందర్భాల్లో కూడా కోకొల్లలుంటాయి. ఏదో ఒక ఈఎంఐ తీసుకున్నాం. వెహికల్ ఈఎంఐ కావచ్చు, లేకపోతే హౌసింగ్ లోన్ ఈఎంఐ కావచ్చు. రకరకాల ఈఎంఐల మీద మనం ఏదో సందర్భంలో లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకొని ఏదో కడుతున్నాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎంతటి సున్నితంగా ఉంటారంటే, ఒక్క ఈఎంఐ డిఫాల్ట్ అయిపోయినా ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి రికవరీ ఏజెంట్ ఇంటికి వస్తాడంటేనే ఒక యముని చూస్తున్నట్టుగా చూసి భయపడిపోతుంటారు. వాళ్ళ ఆకారం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు మాట్లాడే భాష కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు బిహేవ్ చేసే విధానం కూడా అలాగే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో రికవరీ ఏజెంట్ల ఆగడాలని ఇటీవల కాలంలో నాట్ ఓన్లీ ఒక 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ప్రతి చోట ఎదుర్కొంటున్నారు. ఒక దశాబ్ద కాలం క్రితం చూసినట్లయితే ఇంత స్థాయిలో ఉండేది కాదు లోన్లు ఇవ్వడం అన్నది. ఒక ₹1,00,000 లోన్ తీసుకొని రావడం అంటే చాలా కష్టంగా ఉండేది. కానీ మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల బ్యాంకుల లోన్లు చాలా ఇస్తూ ఉన్నాయి. కానీ వాటిని రికవరీ చేసుకోవడం కూడా బ్యాంకులకి పెద్ద తలనొప్పి వ్యవహారమే. కానీ అటు బ్యాంకుకి, ఇటు లోన్ తీసుకున్న వ్యక్తికి మధ్య యాక్షన్ చేస్తున్నటువంటి ఈ రికవరీ ఏజెంట్ యొక్క పాత్ర కొంత ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే బిహేవియర్, వాళ్ళ టార్గెట్స్ కోసం వాళ్ళు చేస్తున్న బిహేవియర్ మాత్రం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొని కొంతమంది మహిళలైతే ఆ పరిస్థితిని చూసి మూటాములు సర్దుకొని అక్కడి నుంచి కాస్త అబ్స్కాండ్ అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. వాడు వచ్చి నాకు ఇప్పుడు ఇస్తారా చస్తారా అని చెప్పి వాడు ఇంటి ముందు వచ్చి కూర్చుంటాడు. ఆఫీస్లో ఉంటే ఆఫీస్కి వచ్చి కూర్చుంటాడు. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ స్థాయి ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీ తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితి ఉందంటే రోజు మాకు వచ్చే కాల్స్ చూస్తుంటే ఇంత స్థాయిలో ఉంటుందో అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. బ్యాంక్కి వెళ్తే నాకు సంబంధం లేదండి, మీరు ఈఎంఐ కట్టాల్సిందే అంటాడు. ఈయన పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనిషి ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేకపోతే జాబ్ పోయిందనో, లేకపోతే ఇంటి పెద్ద ఏదైనా కోల్పోవడమో, ఇంట్లో అనారోగ్య పరిస్థితులు, రకరకాల కారణాల వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు పడే పరిస్థితులు తల ఎత్తుతుంటాయి. అటువంటి సందర్భాల్లో రికవరీ ఏజెంట్లకు చెప్పితే అవన్నీ మేము వినవండి, మీరు డబ్బులు తీసుకున్నారు, మీరు ఇంత ఈఎంఐ కట్టాల్సిందే, కట్టకపోతే మేము సీజ్ చేస్తాం, లేకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని మీ ఇట్లానే బిహేవ్ చేస్తాం అని చెప్పి వాళ్ళు చేసే ఆగడాలు రోజు రోజుకి పెచ్చు పెరిగిపోయి ఎంతటి తీవ్రస్థరంగా వెళ్ళిపోతాయంటే కొన్ని సందర్భాల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గైడ్లైన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ మొత్తం 9 పాయింట్లో ఉంటుంది. ఈ 9 పాయింట్లో ఇప్పుడు నేను చెప్పబోయే 9 పాయింట్లో ఏ ఒక్క పాయింట్ అయినా మీరు ఫేస్ చేస్తున్నట్టయితే తక్షణమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేకపోతే లీగల్ రెమెడీ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో నెంబర్ 1, రికవరీ ఏజెన్సీ యొక్క డీటెయిల్స్ బ్యాంక్ వారి దగ్గర పూర్తిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో రికవరీ ఏజెంట్ యొక్క డీటెయిల్స్ బ్యాంక్ దగ్గర ఉండదు. ఎందుకు? బ్యాంక్ యాక్షన్ చేసేది బ్యాంక్ పాత్ర బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ కొంతమంది తీసుకొని అవుట్ సోర్సింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి పర్సన్స్ని పంపించి రికవరీ చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఆ రికవరీ ఏజెంట్ యొక్క డీటెయిల్స్ బ్యాంక్ దగ్గర లేకపోతే వాడు ఏ రకంగా బిహేవ్ చేశాడో కూడా తెలియదు. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే రికవరీ ఏజెంట్ వెళ్తున్నాడో రికవరీ ఏజెంట్ యొక్క డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ పక్కాగా క్లియర్ ఇన్ఫర్మేషన్, ఎవరు వెళ్తున్నారు, ఆయన ఏజ్ ఎంత, డీటెయిల్స్ ఎంత, ఆయన అడ్రస్, పూర్తి డీటెయిల్స్, ప్రతి ఒక్క రికవరీ ఏజెంట్ యొక్క డీటెయిల్స్ బ్యాంక్ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిందే. అతను ఐడి కార్డును ధరించి మాత్రమే వెళ్ళాలి. అది కూడా మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 లోపే వెళ్ళాలి తప్పించి ఆఫ్టర్ 7 కానీ బిఫోర్ మార్నింగ్ 7 to or 8 o'clock బిఫోర్ వెళ్ళడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. దిస్ ఇస్ ద రూల్ నెంబర్ 1. నెంబర్ 2, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఐఐబిఎఫ్ అంటారు. ఐఐబిఎఫ్ దగ్గర ప్రతి ఒక్క రికవరీ ఏజెంట్ ట్రైనింగ్ తీసుకోవాలి. వితౌట్ ట్రైనింగ్ లేకుండా ఏ ఒక్క పర్సన్ కూడా రికవరీకి అని చెప్పి ఆ లోన్ తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్ళడం మాత్రం సరైనది కాదు. అక్కడ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపల్సరీ ఉన్నటువంటి పర్సన్ మాత్రమే వెళ్ళాలి. దిస్ ఇస్ ద నెంబర్ 2. నెంబర్ 3, రికవరీ కోసం అని చెప్పి రికవరీ ఏజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్యూజ్ లాంగ్వేజ్తో తిట్టడం, ఆ ఇంట్లో మహిళలు ఉంటే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం,
పిల్లల పట్ల కానీ, పెద్దల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ అనుచితంగా ప్రవర్తిస్తూ ఇదిగో మీ వాడు ఇక్కడ అమౌంట్ తీసుకున్నాడు ఇవ్వలేదని చెప్పి పెద్దలతో కంప్లైంట్ చేయడం కానీ, అదేవిధంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడం కానీ, పిల్లలుంటే పిల్లలతోటి మీ నాన్నగారు లోన్ తీసుకున్నారు కానీ అమౌంట్ కట్టట్లేదని చెప్పి పిల్లలతో మాట్లాడడం కానీ, ఇట్లాంటి బిహేవియర్ చేయడం తగదు. అట్లాంటివి కానీ మీరు గుర్తిస్తే తక్షణమే చాలా సీరియస్ కంప్లైంట్ ఆ రికవరీ ఏజెంట్ మీద మీకు తీసుకునే హక్కు ఉంటుంది. సో రికవరీ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుచితమైన భాష అంటే వెర్బల్గా కానీ లేకపోతే ఫిజికల్ కానీ వాళ్ళని టార్చర్ పెట్టకూడదు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం అక్కడ వారి గౌరవ ప్రతిష్టలను భంగం కలిగే విధంగా కూడా ప్రవర్తించకూడదు. నెంబర్ 6th పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి సందర్భాల్లోనైనా ఆ బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఎవరైనా వ్యక్తి మరణించినా, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్ళి అయినా శుభకార్యం లాంటివి జరుగుతున్నా, లేకపోతే ప్రకృతి విపత్తులు లాంటివి జరిగినా, లేకపోతే ఇతరతర కారణాల వల్ల కానీ వాళ్ళ మానసికంగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిలో వాళ్ళ ఇంటికి రికవరీ ఏజెంట్ వెళ్ళకూడదు. స్పష్టంగా ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్తుంది. అటువంటి పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్ ఆ ఇంటికి వెళ్ళకూడదు. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, రికవరీ ఏజెంట్లు వాళ్ళకి పంపించే మెసేజెస్ కూడా చాలా హోందాతనంగా ఉండాలి, చాలా డీసెంట్స్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. అటువంటి మెసేజెస్ మాత్రమే పంపించాలి. రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. మీరు ఈఎంఐ కట్టలేదని ఏదైనా మాట్లాడి తప్పించి వెర్బల్గా అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతూ మెసేజెస్ పెట్టినా ఆ రికవరీ ఏజెంట్ పైన తక్షణమే చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళతో ఏదైతే డేటా ఉందో ఒక రికవరీ ఏజెంట్ దగ్గర లోన్ ఎవరెవరైతే తీసుకున్నారో ఆ డేటా అది కానీ మిస్యూజ్ అయింది అంటే, కొన్ని సందర్భాల్లో చూసాం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క డీటెయిల్స్ అంటే ఏంటి, వారి యొక్క సమాచారం, వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే సందర్భాలు కూడా అనేక సందర్భాల్లో ఉంటుంది. అట్లాంటివి కానీ ఎవరైనా చేసినట్లయితే, ఆ డేటా కానీ మిస్యూజ్ చేసినట్లయితే ఆ రికవరీ ఏజెంట్ పైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నాట్ లీస్ట్, ఆ పాయింట్ ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆ రికవరీ ఏజెంట్కి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ట్రైనింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే రికవరీ కోసమే పంపించాలి తప్పించి వితౌట్ ఎనీ ట్రైనింగ్ రిపీటెడ్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి. వానికి ప్రాపర్గా ఎవరైతే రికవరీ ఏజెంట్ వెళ్ళాలి, ఇలాంటి కండిషన్స్ లేకుండా రికవరీ ఏజెంట్ కానీ మీ ఇంటిని అటాక్ చేసి, మీ షాప్కి కానీ మీ ఆఫీస్కి కానీ అటాక్ చేసి అమౌంట్ ఇవ్వమని చెప్పి ఫోర్స్ చేస్తే మీ దగ్గర హక్కులు ఉన్నాయి, మీకు హక్కులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీ హక్కులు కాపాడుకునేది కూడా ఉంది. మీరు జస్ట్ ఓన్లీ ఒక ఈఎంఐ తీసుకున్నారు అంత మాత్రాన అదేమీ క్రిమినల్ చర్య కాదు. మీరేమి దేశద్రోహానికి పాల్పడలేదు, ఉగ్రవాద చర్యలకు పాల్పడలేదు, లేకపోతే అంతర్రాష్ట్ర దొంగల ముఠా మీరు కాదు. కేవలం ఇట్స్ ఎ సివిక్ ప్రాబ్లం. ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఈఎంఐ కట్టలేకపోయారు. బ్యాంకులో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి బ్యాంకు కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించాల్సిందే. అయితే కామన్ మ్యాన్కి విషయాలు తెలియదు కాబట్టి ఒక అనుభవం ఒక అడ్వకేట్ని సంప్రదిస్తే అతను క్లియర్గా చెప్పగలుగుతాడు ఏ రకంగా బ్యాంకుకి అప్రోచ్ అవ్వాలి, ఏ రకంగా రిలీఫ్ పొందాలి, ఏ రకంగా తన కట్టాల్సిన ఈఎంఐల యొక్క రీషెడ్యూల్ ఎలా పేమెంట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఈఎంఐ తీసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా కట్టాల్సిందే అని బ్యాంకులు పోస్ట్ చేసినప్పుడు కూడా కొంత రిలీఫ్ అన్నది బ్యాంకులు మనకు నిర్దేశిస్తున్నాయి, కానీ ఏ బ్యాంకులు కూడా చెప్పవు. వాటిని చెప్పేది కేవలం అడ్వకేట్స్ మాత్రమే. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. దీనికి సంబంధించి మీకు ఏదైనా అనుమానాలు కానీ, సలహాలు కానీ, సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీరు సమస్యతో బాధలు పడుతూ ఏదైనా పరిష్కారం కోసం చూస్తుంటే, ఇటువంటి సమస్య బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్ కానీ, ఏ రంగానికి సంబంధించిన ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తుంటే తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈ వీడియో పైన కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.